శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి జాతకులకి శుభగ్రహ గురువు వక్రగమనం వల్ల ఎలాంటి వ్యతిరేకతలు వచ్చే అవకాశం ఉంది, మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ వీడియోలో 4 పాయింట్లో తెలియజేస్తాను. శుభగ్రహ గురువు ప్రస్తుతం మీ రాశిలోనే మృగశిర నక్షత్ర 2వ పాదంలో సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 2:04 మృగశిర 2వ పాదంలో వక్రం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 26వ తేదీ మృగశిర 1లోకి వచ్చేస్తాడు. నవంబర్ 23వ తేదీ రోహిణి 4వ పాదంలోకి వస్తాడు. డిసెంబర్ 23వ తేదీ రోహిణి 1వ పాదంలోకి వస్తాడు. అంతే, అక్కడి నుంచి మళ్ళా వక్రం అనేది ఉండకుండా ఇంకా రుజుమార్గం వెళ్తుంది. బట్ ఆ రుజుమార్గం ఎప్పుడు ప్రారంభమవుతుంది? 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ తేదీ మధ్యాహ్నం 12:45 వక్రగమనం పూర్తయిపోతుంది. మొత్తం 119 రోజులు. సహజంగా ప్రతి సంవత్సరం కూడా శుభగ్రహ గురువు 125 రోజుల వరకు వక్రంలోకి వస్తుంటాడు. ప్రతి సంవత్సరం ఉంటుంది. బట్ ఈ సంవత్సరం మాత్రం ఒక 6 రోజులు తగ్గి 119 రోజులు మాత్రమే ఉంది. ఇంతకీ గురువు ఏమిటి? ఈయన మనకేం చేస్తాడు? శ్రేయస్సు ఇస్తాడు. విశాలమైనటువంటి దృక్పథంని అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ అదృష్టాన్ని, ఆశావాదంతో ఉంటారు కొంతమంది. ఆశావాదంతో ఉండటం కూడా ఒక శక్తి. కొంతమంది ఇద్దరు లేచిన ముందుకు నిరాశావాదంతో ఉంటారు. గురుబలం ఉంటే ఆశావాదంతో ఉండేటువంటి శక్తి వారికి శుభగ్రహ గురువు ప్రసాదిస్తారనమాట. దీనిలో చక్కటి జ్ఞానం, ఆధ్యాత్మికత, దాతృత్వం, ఇది మెయిన్. దాతృత్వం ఉండాలి. దాతృత్వం లేకపోతే ఎందుకు పనికిరాదు. దాతృత్వం, తగ్గ విద్యాభివృద్ధి, విద్యాజ్ఞాన వృద్ధి, ఆర్థికంగా పటిష్టంగా సుసంపన్నం కావాలంటే కూడా ఒక శక్తి సంపన్నం కావాలి, శక్తి సామర్థ్యం కావాలి. అలాంటి ధనం నిలబట్టడానికి అలాంటి శక్తిని ప్రసాదించేవాడు కూడా శుభగ్రహ గురువే. క్రమశిక్షణ, పటిమ, దీనికి తోడు ఆచరణాత్మకత, క్రియాశీల నిర్మాణం, శీఘ్రంగా ఆలోచనలు, అవతలవాడు ఏమంటున్నాడో వెంటనే సెకండ్స్లో పసిగట్టేసి అక్కడ వాడికి తగ్గట్టుగా, ఏమండి ఇప్పుడు వస్తున్నాను మీరు ఉంటారా? అయ్యో వస్తున్నారా, ఇప్పుడే బస్సు ఎక్కారండి అంటారు. ఒకవేళ ఎవరన్నా చేసినా ఈ అనవసరంగా టైం వృధా అయిపోతుందని చెప్పి అప్పటికప్పటికి చెప్పేటువంటి ఒక విధంగా అవతల వాళ్ళు నిదానికి అర్థం చేసుకుంటారు, ఇది అబద్ధం చెబుతున్నది. కానీ ఆ శీఘ్రమైనటువంటి, అంటే ఈ శీఘ్ర ఆలోచనలు అనేది ఏంటంటే ఒకసారి వాక్ పటిమ, అంటే దానికి కరెక్ట్ పదం ఏదో ఉంది, గుర్తు రావట్లేదు. స్పాంటేనియస్గా చెప్పటం, స్పాంటేనియస్గా టక్ 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 చెప్పేస్తారు. అది ఒక్కసారి కబుర్లు చెప్పినా, కాకమ్మ కబుర్లు చెప్పినా చాలా వెరీ స్పాంటేనియస్గా మాట్లాడగలుగుతారు అనమాట. కనుక ఆ స్పాంటేనియస్ ఇచ్చేవాడు కూడా శుభగ్రహ గురువే. అంటే అబద్ధాలు చెప్పడం కూడా స్పాంటేనియస్గానే చెప్తారనమాట. అది శుభగ్రహ గురువు యొక్క ఇచ్చేటువంటి జ్ఞానం అది. నెక్స్ట్ బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు, ఒకటి కాదు అనేక ముఖాలు, బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు, వ్యక్తిగతంగా ఉండేటువంటి వృద్ధి, వ్యక్తిగత సామర్థ్యం, సంస్కృతి సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా శుభగ్రహ గురువు వల్ల వస్తుంటాయి. అయితే అలాంటి శుభగ్రహ గురువు అక్టోబర్ 9వ తేదీ నుంచి ఆయన వెనక్కి నడుస్తున్నాడు. కనుక ఏంటి ఈ వెనక్కి నడుస్తుంటే ఒక 4 పాయింట్లు చెప్తా. అందులో మొదటి పాయింట్ ఏమిటంటే, అభిప్రాయ భేదాలను ఎదుర్కొనేటువంటి సూచన చాలా అధికం ఉంది. ఎక్కడ అభిప్రాయ భేదాలంటే దంపతుల మధ్య వస్తుంటాయి, ప్రేమికుల మధ్య వస్తుంటాయి, ఇరువురు వ్యక్తుల మధ్య వస్తుంటాయి, పక్కింటి అయినా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇరువురు వ్యక్తుల మధ్య మోర్ దాన్ 2 పర్సన్స్ మధ్య కూడా అభిప్రాయ భేదాలనే వస్తుంటాయి. ఇరువురు జడ్జీలు ఉంటారు. ఇరువురు జడ్జిలు కేసు అప్పుడు ఒక జడ్జి ఒక రకంగా చెప్తారు, ఒక జడ్జి ఒక రకంగా చెప్తారు. కనుక ఆ ఇరువురు జడ్జీలు కనుక వృషభ రాశి వారైనా అనుకోండి, కష్టమే. ఇరువురు ఒక విధంగా తీర్పులు ఉండవు, వేరు వేరు విధంగా తీర్పులు ఉంటాయన్నమాట. అంటే అభిప్రాయ భేదం ఉంటే ఆయన ఆ కోణంలో ఆయన తీర్పులు ఇచ్చారు. ఆయన ఇచ్చిన తీర్పు మనం తప్పట్టకూడదు, అది మనం తప్పు పట్టారు ఇట్లా ఇచ్చారనకూడదు. ఆయన కోణంలో పరిశీలించి ఆ జడ్జి గారు ఆ విధంగా తీర్పునిచ్చారు, ఈ జడ్జి గారు ఈ విధంగా తీర్పిచ్చారు. కానీ ఈ ఇరువురు ఇచ్చినటువంటి తీర్పులు ఒక్కోసారి వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే 3 బెంచ్
5 జడ్జీలు ఉండేది 3 జడ్జీలు ఉండి బెంచ్ వేస్తారు. అంటే అప్పుడు ఏ ఇద్దరు కనుక ఒకటిస్తే అది ఓకే అయిపోతుంది. ఇక్కడ కేవలం 2 జడ్జీలతో ఉన్నానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ అభిప్రాయ భేదాలు ఎలా వస్తున్నాయి ఎదుర్కోవాలి. మీరు చేసే వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్వయం ఉపాధి రంగాలు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఇలాంటి ఉపాధి రంగాల్లో అన్నింటిలో కూడా కొంత యు ఆర్ ఫీలింగ్ సమ్ అదేమిటంటే కొంత అనీజినెస్, కొంత అసౌకర్యానికి మీరు గురవుతూ ఉంటారనమాట. అసౌకర్యం గురవుతున్నారంటే అది మీ హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, అక్కడ ఉండే ఒత్తిడి వల్ల కావచ్చు, ఏదైనా ఒక్కోసారి మీరు అసౌకర్యంగా ఫీల్ అవుతున్న కారణంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కోసారి సహజంగా అయితే ఈ ఉద్యోగం మనకు వద్దులే అనుకుంటారు, లేదా ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోదామంటారు, లేదా ఈ ఆఫీసర్ కాకుండా ఇంకొక ఆఫీసర్గా ఉంటే బాగుండేని ఫీలింగ్ ఉంటుంది. లేదంటే ఒక్కోసారి మీరు ఏం చేస్తారంటే మీ నిర్ణయాలు తప్పు నిర్ణయాలు. అధికారి ఉంటే పై అధికారి ఏమిటి ఆలస్యంగా వచ్చానుకో, ట్రాఫిక్ జామ్ అండి, ఎంత జామ్ అయిపోయింది, విపరీతం జామ్, ఏదో కారణాలు చెప్పేస్తారు. అంటే ఈ విధంగా తప్పుగా మీరు చెప్పటం, మీ నిర్ణయాన్ని చెప్పిన కారణంగా కూడా మీరు మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడిపోతుంది. ఆ తర్వాత కావాలనో చెప్పటము, లేక పొరపాటుగా చెప్పటము, కొన్ని తప్పు నిర్ణయాల వలన ఉద్యోగంలో, వ్యాపారంలో, వృత్తాంశాల్లో సమస్యలు అధికమై చివరికి ఏమవుతుంది రిజల్ట్ అంటే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. చూసారా, ఈ శుభగ్రహ గురువు మీ రాశిలో కూర్చొని ఏం చేస్తున్నాడంటే మృగశిర నక్షత్ర జాతకులకి 1-2 పాదాల వారికి, నెక్స్ట్ రోహిణి నక్షత్రం 1-2-3-4 పాదాలకి, కృత్తికా నక్షత్రం 2-3-4 పాదాల వరకు ఫలితాలు వర్తిస్తాయి. మీ ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఉంటాయి. దీని కారణంగా సహ ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు, లేదా పై అధికారులతో అభిప్రాయ భేదాలు, లేదు మీరు ఉద్యోగం చేయట్లో వ్యాపారం చేస్తున్నా అక్కడ వ్యాపారం ఉన్నా కూడా కొంత అభిప్రాయ భేదాలు భాగస్వాములు. ఒకవేళ మీరు సింగిల్గా చేస్తున్నా కూడా అక్కడ ఆ డీలర్స్ దగ్గర, కస్టమర్స్ దగ్గర కొన్ని అభిప్రాయ భేదాలు రావటం, లేదు కుటుంబంలో కూడా ఒకసారి అభిప్రాయ భేదాలు రావటం, ఏదైనా ఇలాంటి అభిప్రాయ భేదాల కారణంగా మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 ఇది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఒక్కోసారి వాంటన్గా కావాలను ముఖ్య వ్యక్తులతో, ఒక వ్యక్తి ఉన్నారు ఆఫీసర్ గారు, ఈరోజు ఇన్ని గంటలకు వరకు ఉండండి, సాయంత్రం 5 గంటల దాకా పనిచేయాలా రూల్ ఉంటుంది అనుకో, ఇంకో గంట ఎక్కువ చేయండి, అధిక సమయం వెచ్చించండి అన్నారనుకో, అమ్మో ఇంట్లో నాకు పని ఉంది, ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, షాపింగ్కి వెళ్ళాలా, ఏవో ఇట్లాంటి సవాల్స్ ఉంటాయి. అన్ని రాసుల వారికి పనులు ఉంటాయి, కేవలం వృషభ రాశి వారికి కాదు. కనుక అక్కడ ఆఫీసులో అధిక సమయం వెచ్చించమని చెప్పిన కారణంగా మీరు వాంటలుగా ఏం చేస్తారంటే ఏదో కథలేస్తారు. అది వ్యాపార స్థానంలో కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వృత్తిలో కావచ్చు, పరిమిత సమయం మాత్రమే ఉంటున్న కారణంగా, అంటే కేటాయించిన సమయానికి ధిక్కరించి పరిమిత సమయాన్ని ఉండాలనుకోవటం, ఒక్కోసారి కావాలనే మీరు ఆలస్యం చేయటం, కావాలనే కొంత పరిమిత సమయాన్ని మాత్రం ఉండి వెళ్ళిపోవటం, దీని కారణంగా కూడా వ్యతిరేక సవాళ్ళు ఎదుర్కొంటారు. అది మామూలు సవాళ్ళు కాదు, వ్యతిరేక సవాళ్ళు ఎదుర్కొంటారు. అంటే మొత్తం మీద కొంత ఉద్యోగ భంగానికి కూడా ముప్పు వాటిల్లేటువంటి ఉంది. కనుక ఈ మొదటి పాయింట్ ఏంటంటే అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కనుక అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటే తప్పుగా నిర్ణయాలు తీసుకోకూడదు. మీ నిర్ణయాలు ఒప్పుగా తీసుకోవాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు కష్టపడాలి, కష్టపడితే జీతం వస్తుంది, కష్టపడకుండా జీతం ఇవ్వరు కదా. కనుక అక్కడ మీరు సోమరితనం అనేది ఈ 2వ పాయింట్లో సోమరితనం ఉంటుంది. మొదటి పాయింట్ కూడా సోమరితనమే చెప్పుకోవచ్చు. కనుక ఈ సోమరితనాన్ని కొంచెం పక్కన పెట్టాలి. మొదటి పాయింట్లో 2వ పాయింట్లో సోమరితనాన్ని పక్కన పెట్టి కావాలని వాంటనగానే తప్పుగా నిర్ణయం చెప్తారు. ఆ నిర్ణయం సోమరితనం డ్యూ టు లేజినెస్ వల్లనే ఆ నిర్ణయం అలా వచ్చేస్తుంది అనమాట. ఇక మూడోది కూడా సోమరితనమే. అదేమిటంటే 3వ పాయింట్ ఏంటంటే నిత్య జీవితంలో కుటుంబంలో నిత్యకృత్యం, నిద్ర లేవగానే పళ్ళు తోముకొని కొంతమంది కాఫీ తాగటం, అలాగే పేపర్ తోగటం, ఇంకా బస్సుకి తీయటం, అది ఇటు తిట్టడం, ఇక కుటుంబంలో వారికి ఏం కావాలా, భార్యకి ఏం కావాలా, బిడ్డలకి ఏం కావాలా, షాపింగ్ వెళ్ళటం, అది చేయటం, ఇది చేయటం, ఇంకా పూజ పునస్కారం అన్నీ చేసుకొని, అదే లేడీస్ అనుకో వాళ్ళకి ఇదే వంట చేయటం, అది పిల్లలకి స్కూల్స్ పంపటం, అక్కడి నుంచి భర్తని ఆఫీస్ పంపటం, ఇంకా వీళ్ళు కూడా బయలుదేరటం, చిన్న ఉద్యోగం లేదా వృత్తో వ్యాపారం ఇలా చేస్తూ ఉంటారు. ఇవన్నీ నిత్య జీవితంలో ఉండేటువంటి ఎదురయ్యే నిత్య కృత్యాలు.
ఇలాంటి నిత్యకృత్యాల్లో ఒక్కోసారి బద్ధకం వలన కొన్ని నిత్యకృత్యాలు ఆగిపోతాయి. బద్ధకం వలన సపోజ్ పిల్లలే ఉన్నారు, హోంవర్క్ ఉంటుంది, ఏం చేస్తారు? రేపు రాస్తాలే, తెల్లవారుజామున రాస్తాలే అంటారు. తల్లిదండ్రులు తెల్లవారు వేస్తాను, తెల్లవారు లేవటమో 5 గంటలు లేవకుండా 6 గంటలు వేస్తారు. దానివల్ల ఏమవుతుంది? చివాటు దినాలు రిమార్క్స్ వస్తాయి. అలా చిన్నపిల్లలు చేసింటే పెద్దవారు కూడా ఒక్కోసారి ఏదో అనారోగ్య లోపం వల్ల కావచ్చు, బద్ధకం వల్ల కావచ్చు, ఏదో రకం ఇప్పుడు ఎందుకులే తర్వాత చూద్దాములే అనేటువంటి భావన వాళ్ళ మనసులోకి వచ్చిన కారణంగా కూడా ఉద్యోగ భద్రతకు ఇబ్బంది వచ్చే ఏర్పాటు ఉంది. ఇది 3వ పాయింట్. మరొకటి కూడా ఉంది 3వ పాయింట్లో, జంక్ ఫుడ్స్. ఏదో పిజ్జాలని అవని ఇవని ఇలాంటి తరచుగా తింటుంటారు. ఇలాంటి తింటున్న కారణంగా ఒక్కోసారి సడన్గా ఈ శుభగ్రహం మీ రాశిలో ఉండి మీకు అనారోగ్యం తీసుకొస్తాడు. గురువు ఆయన కామ్గా ఉండడు, నువ్వు పిజ్జా తిన్నావు అందువల్ల తీసుకొచ్చానని చెప్పేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? ఏవో తినకూడనటువంటివి జంక్ ఫుడ్స్ తిన్న కారణంగా ఒక్కోసారి మంచాన పడతారు. డాక్టర్ దగ్గరికి పోవాలి. డాక్టర్ ఏమంటారు? కదలేరు, మెదలేకపోతారు, కాబట్టి మీరు రెస్ట్ తీసుకోవాలంటారు. 4 రోజులు రెస్ట్. ఈ 4 రోజులు ఏమవుతుంది? వర్క్ సెలవు పెడతారు, కానీ ఆ వర్క్ ఎవరు చేస్తారు? మీరే చేయాలా. దానివల్ల ఏమవుతుంటే వ్యతిరేక సవాళ్ళు ఎదుర్కొంటారు. సోమరితనం వల్ల ఒకటి, ఈ జిహ్వ చాపల్యం వల్ల జంక్ ఫుడ్స్ తిన్న కారణంగా మరొకటి. మిరపకాయ బజ్జీలు కమ్మగా ఉంటుంది తింటుంటే, ఆ తర్వాత ఆ సంగతి తెలుస్తుంది. కనుక ఇలా జంక్ ఫుడ్స్ వైపు వెళ్లకుండా ఉండాల్సిన అవసరం కూడా వృషభ రాశి వైపు ఉంది. ఇక 4వ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డ్రైవింగ్ చేసే సమయంలో, వాహన డ్రైవింగ్లో ఎక్కడో దిక్కులు చూడటము, లేకపోతే పరధ్యానంగా ఉంటారు. వెళ్తుంటారు, డ్రైవింగ్ చేస్తుంటారు. ఈ పరధ్యానంగా ఉన్నటువంటి కారణంగా ఒక్కోసారి వాహనాన్ని ప్రాపర్గా నడపలేక ఏదో యాక్సిడెంట్ గురి చేస్తుంటారు. ఇలాంటి పరధ్యానమే డ్రైవింగ్లో కాకుండా వృత్తి ఉద్యోగుల పరధ్యానంలో కూడా సమాధానం చెప్పేస్తారు, ఫోన్లో చెప్పరు. కాబట్టి పరధ్యానము అన్న దానికి కారణంగా ఏమవుతుందంటే డ్రైవింగ్లో దెబ్బతింటారు, ఉద్యోగంలో దెబ్బతింటారు. కనుక ఇలాంటి పనులకి దూరంగా ఉండాలంటే పరధ్యానం ఉండకుండా ఉండాలి. అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. వాంటన్గా తప్పు నిర్ణయాలు చెప్పకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ప్రయత్నించండి. ఇంతకీ సరే జాగ్రత్తలు తీసుకుంటారు, అయినప్పటికీ కూడా ఒక్కోసారి మిస్టేక్ వస్తుంటాయి. అలవాటైనటువంటి వ్యక్తులు కనుక సోమర్థనం ఉండకూడదన్నా కూడా సోమర్థనంగా ఉంటారు. కానీ ఏదేమైనా అక్టోబర్ నెల 9వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 4వ తేదీ వరకు వచ్చే అన్ని గురువారాలలో వైట్ కలర్లో ఉండేటువంటి కర్చీఫ్, వీలైనంత వరకు వైట్ కర్చీఫ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తరచుగా ఫేస్ నట్టు అనుకోవటం, స్వెట్టింగ్ నుండి పట్టుకోవటం. ఈ రోజులో స్వెట్టింగ్ ఉండదనుకోండి, కానీ తుడుచుకోవటం, ఏదో లంచ్ చేసినా బ్రేక్ఫాస్ట్ చేసినా తుడుచుకోవటం. ఎక్కువ మీ యొక్క నేత్రాల దృష్టి అక్కడ ఆ వైట్ మీద పడాలి. ఏం పని లేకపోయినా వైట్ కర్చీఫ్తో తీసి ఇలా అనుకోవాలి. అలా అనుకుంటుంటే ఏమవుతుందంటే కొంచెం ఎయిర్ తగులుతుంటుంది, మీ దృష్టి కూడా వైట్ మీద పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? వైట్ ఏంటి? మనకారకుడు చంద్రుడు, ఆయన తెలుపు. ఆ మనస్సు మీద దాని ప్రభావం పడుతుంది. ఈ చంద్రుడికిను ఆ గురువుకి కించిత్ శత్రుత్వం ఉంది. ఈ చంద్రుడికిను మీ రాశి అధిపతి శుక్రుడికి కించిత్ శత్రుత్వం ఉంది. కనుక ఈ వైట్ కలర్గా ఉన్న కర్చీఫ్ని కొంచెం తరచుగా ఉపయోగించడానికి, రోజు అక్కర్లా, ఓన్లీ పర్టికులర్గా గురువారాలు మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.